రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అబ్దుల్లాపూర్పేట్ మండలంలో 80 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు శ్రీకారం చుట్టారు. మండలంలోని జైన్-ఆర్ఎం కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకం జైన్-ఆర్ఎం కాలనీ ప్రజలకు వర్తిస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వివిధ గ్రామాల్లో లక్షల రూపాయలతో డ్రైనేజ్ రోడ్ల పనులను, అంగన్వాడీ బిల్డింగ్లను నిర్మాణం కోసం ఈరోజు ఫౌండేషన్ స్టోన్ చేస్తున్నాం. JNNURM ఈ పథకం కింద 2650 2007-8లో ఆనాటి జైపాల్ రెడ్డి గారి స్వర్గీయ జైపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నాడు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్యేగా నేనున్నా. ఆ బిల్డింగ్లో ఆ రోజు హౌసింగ్ మినిస్టర్గా జానారెడ్డి గారు ఉన్నారు. జానారెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ పథకాన్ని ప్రారంభించడం. ఆ రోజు ప్రారంభించిన పథకం ఈ రోజు వరకు ఒక సున్నం కూడా వేయలే. ఎవడు దానికి ఒక రిపేర్ చేయలే, ఒక మెయింటైన్ చేయలే. రెక్కాడితే డొక్కాడనటువంటి పేదవాడు బతుకుతున్నటువంటి ఆ కాలనీలో ఈరోజు నేను తిరుగుతూ ఉంటే వివిధ చాలా సమస్యలు నా దృష్టికి తెచ్చిండ్రు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. 10 సంవత్సరాలు ఒక రోడ్డు వేయలేదు, ఒక మోరీ కట్టలేదు, మా పేదోనికి ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఎన్నో సమస్యలు చెప్పిండ్రు. చివరిగా మేము కిరాయిలు కట్టలేక చచ్చిపోతున్నామన్నారు. నేను ఆశ్చర్యపడ్డా. పేదోళ్ళదంతా కిరాయిలకు ఇచ్చింది ఏంది అని అడిగితే ఉన్నోనికి 4 ఇండ్లు ఉండి ఎక్కడెక్కడో పేదోళ్ళ కిరాయిలకు ఇచ్చిండ్రు. ఈ రోజు నుంచి అందులో ఎవడైతే దున్నేవానిది భూమి అన్నామో గతంలో, ఈరోజు నేను అంటున్నా, ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వ ఇంట్లో ఉన్నోడే ఓనర్ కాబోతున్నాడు. దానికి ఇప్పుడే నేను ఎండి చెప్పిన మా ముఖ్యమంత్రి గారికి కూడా రేపు నేను చెప్తాను. అంతటా ఈరోజు ఇక్కడ అమలు చేసినాం, రాష్ట్రమంతా అమలు చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతానని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నా. మాకు ప్రాక్టికల్గా అర్థమవుతుంది పేదవానికి ఏం కష్టం ఉందో.